రిటర్న్ వెళ్తున్నారా, లేదా కొత్తగా వెళ్లే H1B వీసాదారులకి మాత్రమే ఇది సమస్య అవుతుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది అక్కడ ఉన్న అందరికీ కూడా సమస్య కాదు. కొత్తగా రెన్యువల్కి వచ్చి వెళ్లే వాళ్ళకి, లేదంటే కొత్తగా వెళ్లే వాళ్ళకి, వారికి మాత్రమే సమస్య అవుతుంది. అది ఖచ్చితంగా అమెరికాలో కూడా దీనికి సంబంధించి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ గారు ఉన్నారు. యష్ గారు చెప్పండి. ఇది యాక్చువల్ గా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే కనుక ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది మొత్తం టోటల్ గా H1B మొత్తానికి వర్తిస్తుంది అండి. అది కొత్త H1B అవనివ్వండి, ఇక్కడ ఉన్న H1Bలు కానివ్వండి, ఏ H1B కన్నా అది వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, ఈ రూలింగ్ లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో కొన్ని క్లారిటీస్ లేవు. క్లారిటీస్ ఏం లేవంటే, ఇప్పుడు ఉన్న H1Bs ఎవరైతే అమెరికాలో ఉన్న H1Bలు అందరూ కూడా ఇమ్మీడియట్ గా పే చేయాలా 100K, లేదా అది రెన్యువల్కి వచ్చినప్పుడు, అంటే రెన్యువల్ ఎక్స్టెన్షన్ అప్లై చేస్తారు కదండి, ఎక్స్టెన్షన్ అప్లై చేసినప్పుడు 100K రిసిప్ట్ చూపిస్తేనే ఎక్స్టెన్షన్ అప్రూవ్ చేస్తారా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఆ క్లారిటీ అనేది మండే రోజు మోస్ట్ ప్రాబ్లం మన క్లారిటీ వస్తే, క్లారిటీ వచ్చే లోపే కోర్టులో చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ స్టే వస్తుంది. కానీ ఇక్కడ మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టింది ఏంటంటే, మనకు ఒక సామెత ఉంది, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇండియాలో ఉన్న మంచి మంచి నిపుణులు, మేధావులు అందరూ కూడా బయటికి వెళ్ళి బయట దేశాలని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మన దేశాన్ని బాగు చేసే ప్రయత్నం చేయట్లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది. కానీ ఆ థాట్ ప్రాసెస్ కి స్ట్రీమ్ లైనింగ్ ఏంటంటే, మన భారతదేశ గవర్నమెంట్స్ కూడా మేజర్ టెక్నాలజీ చంక్స్, ఇప్పుడు అమెరికాలో ఉందండి, అమెరికా కాలిఫోర్నియా ఇస్ టెక్ జైంట్ హబ్. ఆ కాలిఫోర్నియా లాంటి ఒక టెక్ జైంట్ హబ్ ని వైకాంట్, ఇప్పుడు భారతదేశంలో సత్యనాథల్లో మన భారతదేశంలో పుట్టారండి, సుందర పిచ్చారు మన భారతదేశంలో పుట్టారు. వాళ్ళిద్దరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళిద్దరు పెద్ద కంపెనీ సిఇఓలుగా ఉన్నారు. మోదీ గారు పర్సనల్ గా అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి మన ఇండియాలోనే ఆ టెక్నాలజీని మన ఇండియాలోనే ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు SAP ప్లాట్ఫామ్ కానివ్వండి, AWS ప్లాట్ఫామ్ కానివ్వండి, ETL ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఇలా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన అమెరికన్ టెక్నాలజీస్ మనం యూజ్ చేసుకుంటున్నాం. అదే మన అమెరికన్ టెక్నాలజీస్ కాకుండా మన ఇండియాలోనే అలాంటి టెక్నాలజీస్ మనం రూపురేఖలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అమెరికా ఖచ్చితంగా డెఫినెట్ గా ఇండియా వైపు చూస్తుంది. ఎందుకంటే మేజర్ టెక్నాలజీ, మేజర్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు, హై స్కిల్, నీ స్కిల్స్ వాళ్ళందరూ కూడా ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. దాని తర్వాత చైనా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఇండియన్స్ ఇండియాకి వెళ్ళిపోయి చైనా వాళ్ళు చైనాకి వెళ్ళిపోయారు అనుకోండి, ఖచ్చితంగా అమెరికన్ ఐటీ మొత్తం కొలాప్స్ అవుతుంది, దానిలో డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ రోజుకి కూడా ట్రంప్ నిన్న ప్రొక్లమేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, క్లియర్ కేటగారికల్ గా అన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నీ స్కిల్లో లేరు అనుకుని నాన్ నీ స్కిల్ ఉన్నారు, నాన్ నీ స్కిల్ అని అనుకుంటే గనక ఇక్కడ వాళ్ళని తీసుకొని ఇక్కడ వాళ్ళని ట్రైన్ చేసి ఇక్కడ వాళ్ళని పెట్టుకోండి, కానీ మీరు బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. దీనికి అన్నిటికీ కూడా ఒక బేస్ లైన్ ఏంటంటేనండి, గత 4 years గా గత డెమోక్రటిక్ గవర్నమెంట్ లో వీసాలు విచ్చలవిడిగా ఇచ్చారండి. అంటే OPTలు, CPTలు, స్టూడెంట్ వీసాలు విచ్చలవిడిగా ఇచ్చారు. అదే దాదాపు ఇప్పటికి ఒక 8 లక్షల మంది OPT, CPT విద్యార్థులు మన భారతదేశం నుంచి కానివ్వండి, వివిధ దేశాల నుంచి కానివ్వండి, దాదాపు 8 లక్షల మంది మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు, గత 4 years మాస్టర్స్ అయిపోయిన అయిపోయి ఉద్యోగాలు లేకుండా టెక్సస్ రాష్ట్రాల్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, ఇంట్లో మిక్స్ కావడం కానివ్వండి, అదే విధంగా చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటారు చూసారండి, అమెరికన్స్ చేసే ఉద్యోగాలు, వెయిటర్స్ ఉద్యోగాలు, లేదా గ్యాస్ స్టేషన్ లో ఉద్యోగాలు, అవన్నీ కూడా మన వాళ్ళు చేయటం వల్ల ఈ అమెరికన్స్, లోకల్ ఉన్న అమెరికన్స్ అందరూ అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. ఆ అన్ఎంప్లాయిడ్ అయిపోవడం వల్ల వాళ్ళందరూ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయారు. డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోవడం, ఇప్పుడు మీరు వీడియోస్ చూస్తుండొచ్చండి, కొన్ని దేశాల్లో అయితే డౌన్ టౌన్ లో, కొన్ని రాష్ట్రాల్లో డౌన్ టౌన్ లో అయితే డ్రగ్స్ కి బానిస అయిపోయి డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఇట్లా నుంచుంటారండి, కూర్చుని ఉంటారు 2 రోజుల వరకు. అంత బీభత్సంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, అంత బీభత్సంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటము, కొంత ప్రభుత్వానికి తలనొప్పి మారటము, ఇదంతా మూల కారణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవన్నీ కూడా ఒక బూచిగా చూపించి భారతదేశాన్ని ఏదో రకంగా దీన్ని బూచిగా చూపించి భారతదేశాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ చేస్తున్న చర్యలుగా మనం అందరం కూడా చూడొచ్చు. కానీ ఇది ఎక్కువ రోజు నిలబడే అవకాశం ఉండదు. నేను శాస్త్రి గారు చెప్పినట్టు ఖచ్చితంగా 4 నెలలకు అవసరం లేదు, రేపు మండే రోజే ఖచ్చితంగా దీన్ని స్టే తీసుకొస్తారు టెక్ జైంట్స్ అందరూ. తద్వారా దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మళ్ళీ ట్రంప్ మీటింగ్ పెట్టి అది ఏం చేస్తారనేది చూసి దాని తర్వాత వాళ్ళు పానిక్ మూడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి 2 days ఎవరైతే రావడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ కోర్ట్ స్టే వచ్చే వరకు ఆగే ప్రయత్నం చేయండి. కోర్టులో ఏ తీర్మానం వస్తుంది, కోర్టు ఏం చెప్తుంది, దాన్ని బట్టి ఆ డెసిషన్ చూసుకొని మళ్ళీ మీరు అక్కడ బయలుదేరే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ 2 రోజుల్లో కనుక మీరు వచ్చారనుకోండి, ఖచ్చితంగా 2 రోజులు వచ్చిన వాళ్ళు భయంకరంగా ఇంపాక్ట్ అవుతారు, వాళ్ళ H1Bs కూడా భయంకరంగా ఇంపాక్ట్ అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి 1 వారం రోజులు ఆగి కోర్టు తీర్పులు చూసుకొని దాని తర్వాత రమ్మనైతే నేను అడ్వైజ్ చేస్తానండి.
రైట్, థ్యాంక్ యూ యశ్ గారు. అదేవిధంగా రంజిత్ గారు జాయిన్ అయ్యారు. రంజిత్ గారు, ఎస్ రంజిత్ గారు. ఉన్నానండి ఇక్కడ. నమస్తే అండి రంజిత్ గారు. ఏంటి అంటే ఈ ఆర్డర్స్ చూసిన తర్వాత, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూసిన తర్వాత H1B వీసాదారులకి మీరు ఇచ్చే ఒక ఏంటి సజెషన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి రూల్స్, ఇంత ముందు కాలర్ చెప్పినట్టు మనకు రూల్స్ తెలియవండి. ప్రస్తుతము లింబోలో ఉన్నాయి. ఏం జరుగుతుంది? సో బయటకు వెళ్ళి ఇప్పుడు ట్రావెల్స్ మానుకోవాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ H1 ఇక్కడ ఉన్నాళ్ళు, US లో ఉన్నాళ్ళు ప్రస్తుతం దేశం విడిచి వెళ్ళకూడదండి. వెళ్తే తిరిగి వస్తే దాని ఇంపాక్ట్ ఏంటి? రెండోది, బయటకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏమన్నా రెన్యూవల్కి వెళ్తే వాళ్ళకున్న ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది లోపల. మూడోది ఏంటంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంపాక్ట్ ఏంటి? తర్వాత 4 స్టూడెంట్స్ ఉన్నారు కదండి, స్టూడెంట్స్ ఇంపాక్ట్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? 5 ఇప్పుడు H1 ఉన్నాళ్ళు ఫ్యామిలీస్ ఉండుంటాయి, పిల్లలు ఇక్కడ పుట్టుంటారండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు H1 రెన్యూవల్ కూడా $1,00,000 ఛార్జ్ చేస్తానంటే కంపెనీలన్నీ లే ఆఫ్ చేస్తాయండి, స్లోగా రెన్యూ చేయరు.